ఇప్పుడున్న జనరేషన్‌కి 30 ఇయర్స్‌కే అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి కదా! షుగరు, థైరాయిడ్, బీపీ ఇలాంటివి. సో, నాకైతే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది. సో, అది ఇంకా వెళ్ళలేదు. స్టిల్ అలానే కంటిన్యూ అవుతుంది. సో, టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకా 6 మంత్స్ అవుతుంది నేను టెస్ట్ చేయించుకోక. 3 మంత్స్‌కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. బట్ కుదరక నేను చేయించుకోలేదు. థ్రోట్ పెయిన్ వస్తుంది అండ్ రీసెంట్‌గా నాకు బాగా కళ్ళు కూడా తిరుగుతున్నవి. వామ్మో! ఈ థైరాయిడ్‌తో పాటు ఇంకా షుగర్ కూడా వచ్చిందేమో అని డౌట్ కొద్దీ ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాను టెస్ట్ చేయించుకుందాం అనేసి. షుగర్ వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు తింటున్న కల్తీ ఫుడ్ వల్ల ఈ రోగాలు వచ్చినా మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మనం తింటున్న ఫుడ్ అలాంటిది కదా! ఇలాంటివి వచ్చినా కూడా మనకి వంశం పారపర్యంగా వస్తున్నాయి అని భ్రమపడుతూ ఉంటారు. అలా అనుకోవద్దు. మన వంశంలో ఎవ్వరికి లేకున్నా సరే మనకు వస్తూ ఉంటాయి కొన్ని డిసీజులు. వచ్చేది ఎట్లైనా వస్తూనే ఉంటుంది. మనం వద్దన్నా అది వస్తూనే ఉంటుంది. సో, ఇంకా నేనైతే బ్లడ్ టెస్ట్ కోసం అయితే లోపలికి వెళ్ళాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అంకుల్ అయితే చాలా సినిమాలో యాక్ట్ చేశారు. ఆ అంకుల్ పేరు అయితే గాంధీ. సో, మెయిన్గా ఏంటంటే రాజన్న సినిమాలో అయితే తాతగా ఎక్కువ యాక్ట్ చేశారు కదా. సో, ఆ అంకుల్ కూడా బ్లడ్ టెస్ట్ చేసుకుందాం అనేసి అయితే వచ్చేసారు. కానీ నేను ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే ఇలా హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకున్నాము. సో, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.